హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ నాగేంద్ర. గాయస్, ఇప్పటిదాకా మన ఛానల్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో నేర్చుకుంటూ వస్తున్నాము. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే ఏ టైప్ ఆఫ్ యాక్షన్ని ఏ టెన్స్ని యూజ్ చేసి ఇంగ్లీష్లో సెంటెన్స్ లాగా మార్చాలో మనము నేర్చుకోవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఆ సిరీస్ ఏంట్రా అని అంటే ఈ సిరీసే వొకాబులరీ అండ్ ఫ్రేజెస్ సిరీస్. సో ఈ వొకాబులరీ అండ్ ఫ్రేజెస్ సిరీస్ ఏంటి, ఇది ఎందుకు మనకు అవసరం అని అంటే ఒకసారి ఈ చిన్న వీడియోని చూడండి. Hello Nagendra, how are you? After a long time I see you. Hey there Suman, long time no see. I'm doing great by God's grace. How about you? How's everything in your life? Everything is good. I'm going to office daily and I'm progressing in life too. Also everything in your life. As I have already told you, everything is on its wheels and running smooth and soft. How about you? Where are you working and as what? I work in an MNC as a systems engineer, and you? I can't tell you the list which I do for living because it is damn lengthy. But the major job which I do is teaching. That is great. What about our friends? What are they doing? Well, most of our friends have got successfully settled in their lives, but some of them are still trying to face what they want to do in their life. Yeah, I saw you all long back. I want to see everyone. Nothing to worry, Sumant. We are going to plan a gathering where all of our beloved friends can gather, and then we will surely have a huge blast. I hope the day comes soon. Absolutely. It is going to take place very soon. Okay then, time to say bye. Catch you up later, Sumant, and don't forget to hit me up whenever you are free. Sure, bye. సో ఫ్రెండ్స్, చూసారు కదా అయితే వీడియో. మీలో ఎంతమంది ఫస్ట్ పర్సన్ లాగా ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటున్నారు, అలాగే ఎంతమంది సెకండ్ పర్సన్ లాగా ఇంగ్లీష్ మాట్లాడాలి అని అనుకుంటున్నారు? ముందుగా వారిద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని అంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ని వాడడం జరుగుతుంది. అంటే కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకున్న మనిషి ఎలా ఇంగ్లీష్ మాట్లాడతాడో ఆ విధంగా అతను ఇంగ్లీష్ మాట్లాడడం అనేది జరిగింది. అయితే సెకండ్ పర్సన్కి వచ్చేటప్పటికి అతను బేసిక్ ఇంగ్లీష్తో పాటు కొన్ని అడ్వాన్స్డ్ అంటే కొద్దిగా పాష్గా వినపడే ఫ్రేజెస్ని మరియు వర్డ్స్ని తన సెంటెన్సెస్లో ఇన్వాల్వ్ చేసుకొని అంటే ఇంక్లూడ్ చేసుకొని ఇంకా పాష్గా స్టైలిష్గా మాట్లాడడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ కాన్వర్జేషన్ని మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత మనలో చాలామంది బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడగలిగితే చాలు అని అనుకునే వాళ్ళు ఉంటారు. వారు ఫస్ట్ పర్సన్ మాట్లాడిన విధంగా మాట్లాడినా నాకు చాలు అని అనుకోవచ్చు. ఇలాంటి వారంతా కూడా నా కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ అనే ప్లేలిస్ట్లోని అబ్జర్వ్ చేసుకొని వాటిలో ఇచ్చిన ప్రాక్టీస్ సెషన్స్ని ప్రాక్టీస్ చేస్తూ మీరు ఈ బేసిక్ ఇంగ్లీష్ ద్వారా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసే కెపబిలిటీ పొందగలుగుతారు. అయితే మనలో చాలామంది కూడా సెకండ్ పర్సన్ మాట్లాడినట్లు పాష్గా మాట్లాడాలి ఇంగ్లీష్ అని అనుకోవడం జరుగుతుంది. అయితే మీరంతా కూడా ఈ వీడియోస్లో నేను చెప్పే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని, నెంబర్ ఆఫ్ ఫ్రేజెస్ని, నెంబర్ ఆఫ్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ వర్డ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ అన్నోన్ వర్డ్స్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మీ ఇంగ్లీష్ని కూడా పాష్ ఇంగ్లీష్ లాగా మార్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా అడ్వాన్స్డ్ స్పీకర్స్ లాగా మిమ్మల్ని మీరు చూడాలని అనుకుంటే నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్న ఈ వొకాబులరీ సిరీస్ని ప్రతి వీడియోని కూడా అబ్జర్వ్ చేయండి. ప్రతి వీడియోలో నేను చెప్పిన క్లాసెస్ని విని నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ని మీరు కూడా ప్రాక్టీస్ చేసి అలాగే చివరిలో ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మీ ఇంగ్లీష్ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిన వారు ఖచ్చితంగా అవుతారు. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను వొకాబులరీ బేస్ మీద చేయడం జరుగుతుంది. ఈ వొకాబులరీ వీడియోలో మనం తరచుగా ఎదురయ్యే డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ఇంగ్లీష్లో ఏమంటాము, వాటి మీద నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో ఈ వీడియోలో నేను మీకు నేర్పించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో కూడా వాషింగ్ అనేది ఒక మోస్ట్ కామన్ థింగ్. అలా వాష్ చేసిన తర్వాత క్లోత్స్ని వాళ్ళు డ్రై చేయడానికి అంటే ఆరబెట్టడం కోసము వారు ఆ క్లోత్స్ని ఒక లైన్ మీద ఆరబెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆరబెట్టిన ఆ క్లోత్స్ గాలికి ఎగిరిపోకుండా ఉండడానికి ప్రతి ఇంట్లో కూడా ఈ టైప్ ఆఫ్ డివైస్ని వాడడం జరుగుతుంది. బాగా చూసారా ఫ్రెండ్స్? దీన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటాం అనేది నా క్వశ్చన్. మనలో చాలామందికి దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారో తెలీదు. దీనిని మనము ఇంగ్లీష్లో క్లోత్స్ పెగ్ అని అంటాం ఫ్రెండ్స్. మనం ఏమంటాం దీనిని? క్లోత్స్ పెగ్ అని వీటిని మనము పిలవడం జరుగుతుంది. సో వీటి మీద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మనం కన్స్ట్రక్ట్ చేసినట్లయితే క్లోత్స్ పెగ్స్ ఆర్ ఆల్వేస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే క్లోత్స్ పెగ్స్ ఎప్పుడు కూడా ప్లాస్టిక్తోనే చేస్తూ ఉంటారు అని ఒక ఎగ్జాంపుల్ని మనం ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయొచ్చు. ఎలా అంటే క్లోత్స్ పెగ్స్ ఆర్ ఆల్వేస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. అలాగే నేను ఈ క్లోత్స్ పెగ్స్ని యూజ్ చేసి బట్టలను ఆరవేస్తాను అని ఇంగ్లీష్లో చెప్పాలి అని అనుకుంటే ఐ యూజ్ దిస్ క్లోత్స్ పెగ్
టు డ్రై క్లాత్స్ ఆన్ ఏ క్లోత్స్ లైన్. ఆ తాడు ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనము బట్టలు ఆరేసే తాడు, ఆ తాడును కూడా మనము ఇంగ్లీష్లో క్లోత్స్ లైన్ అని పిలవడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అని అంటే, ఐ యూజ్ అ క్లోత్స్ పెగ్ టు డ్రై క్లోత్స్ ఆన్ ఏ క్లోత్స్ లైన్. సో ఈ విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ని కూడా మనము ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అలాగే ఉమెన్ ఆల్వేస్ ప్రిఫర్ ప్లాస్టిక్ క్లోత్ పెగ్స్ టు వుడెన్ క్లోత్ పెగ్స్. అంటే ఉమెన్ ఎప్పుడైనా ఈ క్లోత్ పెగ్స్ని కొనాలి అని అనుకుంటే వాళ్ళు ప్లాస్టిక్ క్లోత్ పెగ్స్నే ప్రిఫర్ చేయడం జరుగుతుందని ఇంగ్లీష్లో చెప్పాలి అని మనం అనుకున్నప్పుడు ఉమెన్ ఆల్వేస్ ప్రిఫర్ ప్లాస్టిక్ క్లోత్ పెగ్స్ టు ద వుడెన్ క్లోత్ పెగ్స్. ఈ విధంగా మనము నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని కూడా మనము దీని మీద ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక మీదట మీరు దీనిని చూసినప్పుడు క్లిప్పర్స్ అని మాత్రం దయచేసి అనకండి. దీని కరెక్ట్ వర్డ్ ఇంగ్లీష్లో వచ్చేటప్పటి క్లోత్ పెగ్స్. సో మీరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయండి, కరెక్ట్గా మీరు దీనిని పిలవండి. అలాగే మీరు ఇలా కరెక్ట్గా పిలిచిన ప్రతిసారి కూడా ఎవరైనా వినేవాళ్ళు దీనిని కూడా కరెక్ట్గా పిలవడం జరుగుతుంది. అలాగా మనం ఈ కరెక్ట్ వర్డ్ని అందరికీ కూడా స్ప్రెడ్ చేసిన వాళ్ళము అవుతాము. వెల్, దట్ వాజ్ అబౌట్ ద వర్డ్ క్లోత్ పెగ్. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇస్ దిస్. ఫ్రెండ్స్, దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేశారా? దీనిని మనం మోస్ట్ కామన్గా కిచెన్లో యూజ్ చేయడం జరుగుతుంది. దీనిని మనము ఇంగ్లీష్లో ఏమంటాము? ఇది నా క్వశ్చన్. సో మనలో చాలామందికి తెలియదు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము. దీనిని మనము ఇంగ్లీష్లో రోలింగ్ పిన్ అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిని మనం ఇంగ్లీష్లో రోలింగ్ పిన్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ రోలింగ్ పిన్ని ఎందుకు యూజ్ చేస్తాము? ఈ రోలింగ్ పిన్ని యూజ్ చేసి మనము చపాతీ పిండిని ఫ్లాట్గా చేయడం జరుగుతుంది. చపాతీ పిండి అయినా కావచ్చు, అలాగే పూరి పిండి అయినా కావచ్చు, ఏదైనా ఒక పిండి అంటే ఒక డోవ్ని మనం ఫ్లాట్గా చేయడానికి ఈ రోలింగ్ పిన్ని వాడడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం ఈ రోలింగ్ పిన్ని యూజ్ చేసి చపాతీ పిండిని ఫ్లాట్గా చేసే టైంలో మనం ఒక ఎలివేటెడ్ సర్ఫేస్ని వాడడం జరుగుతుంది. ఆ ఎలివేటెడ్ సర్ఫేస్ ఐదర్ ఒక స్టోన్తో అయినా చేయబడి ఉంటుంది లేదా ఒక వుడ్తో చేయబడి ఉంటుంది. ఆ ఎలివేటెడ్ సర్ఫేస్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అని అంటే రోలింగ్ బోర్డ్ అని అంటాం ఫ్రెండ్స్. ఏమంటాము మనం ఇంగ్లీష్లో? రోలింగ్ బోర్డ్. సో ఈ రోలింగ్ పిన్ని అండ్ రోలింగ్ బోర్డ్ రెండింటిని యూజ్ చేసి మనము ఏదైనా పిండిని ఫ్లాట్గా చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రోలింగ్ పిన్ అండ్ రోలింగ్ బోర్డ్ మీద మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని కూడా ఫ్రేమ్ చేయొచ్చు. సపోజ్ ఈ రోలింగ్ పిన్ని యూజ్ చేసి నేను చపాతీ పిండిని ఫ్లాట్గా చేస్తాను అని ఇంగ్లీష్లో చెప్పాలి అని అనుకుంటే నేను ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఐ యూజ్ దిస్ రోలింగ్ పిన్ టు మేక్ ద డో ఫ్లాట్. ఐ యూజ్ దిస్ రోలింగ్ పిన్ టు మేక్ ద డో ఫ్లాట్. ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ని కన్సిడర్ చేసినట్లయితే always the rolling pins are made of wood. Always the rolling pins are made of wood. Sometimes the rolling pins are made of iron as well. Sometimes the rolling pins are made of iron as well. అంటే కొన్నిసార్లు రోలింగ్ పిన్ని ఐరన్ తో కూడా చేయడం జరుగుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనము కన్సిడర్ చేసినట్లయితే రోలింగ్ పిన్ అండ్ రోలింగ్ బోర్డ్ ఆర్ ఎసెన్షియల్ టు మేక్ చపాతీ. రోలింగ్ పిన్ అండ్ రోలింగ్ బోర్డ్ ఆర్ ఎసెన్షియల్ టు మేక్ చపాతీ. ఈ విధంగా కూడా మనము ఒక ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఒక కొత్త వర్డ్ నేర్చుకోండి. మనము చపాతీని ఇంగ్లీష్లో టార్టిలా అని పిలవడం జరుగుతుంది. ఏమంటాం ఫ్రెండ్స్ మనం చపాతీని ఇంగ్లీష్లో? టార్టిలా, TORTILLA. సో చపాతీ అని కూడా మనం పిలవచ్చు, ఎందుకంటే చపాతీ ఈజ్ యాజ్ వెల్ అండ్ ఇంగ్లీష్ వర్డ్ ఫ్రెండ్స్. చపాతీని కూడా ఇంగ్లీష్లో వాళ్ళు వర్డ్గా యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మనము ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయడం పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. వెల్ ఫ్రెండ్స్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఐటమ్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇస్ దిస్. కెన్ యూ సీ ఇట్ ప్రాపర్లీ ఫ్రెండ్స్? ఇది. సో దీనిని మనము యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏమంటామో తెలియక అందరూ దీనిని బిగ్ నైఫ్ అని పిలవడం జరుగుతుంటుంది. సపోజ్ ఆ పెద్ద కత్తిని నాకు తెచ్చివు అని మీరు ఇంగ్లీష్లో చెప్పాలి అని అనుకున్నప్పుడు మీరు ఏమని ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తారు అని అంటే గెట్ మీ ద బిగ్ నైఫ్, ద హెవీ నైఫ్ అని ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బిగ్ నైఫ్ అనే వర్డ్ ఇంగ్లీష్లో కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికంటూ ఒక సపరేట్ వర్డ్ ఉంది. ఆ సపరేట్గా ఉన్న దీని వర్డ్ ఏంటి అని అంటే క్లీవర్, CLEAVER. సో ఫ్రెండ్స్, ఈ క్లీవర్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేద్దాము. సో ఈ క్లీవర్స్ని యాక్చువల్గా ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారు అని అంటే మాంసం కోసే వాళ్ళు ఈ క్లీవర్స్ని ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మాంసం కోసేవారిని కూడా మనం ఇంగ్లీష్లో ఏమని అంటాము అంటే వీరిని మనము ఇంగ్లీష్లో బుచ్చర్స్ అని పిలవడం జరుగుతుంది. ఏమంటాం ఫ్రెండ్స్? బుచ్చర్స్. ఒక సింగులర్ అయితే బుచ్చర్ అని అంటాము, ప్లూరల్ అయితే బుచ్చర్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ బుచ్చర్స్ ఈ క్లీవర్ కత్తులను వాడతారు అని చెప్పాలి అని అనుకుందాం మనం ఇంగ్లీష్లో. అప్పుడు మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము సెంటెన్స్ని అని అంటే బుచ్చర్స్ యూస్ ద క్లీవర్స్. బుచ్చర్స్ యూస్ ద క్లీవర్స్. అలాగే బుచ్చర్స్ ఈ కత్తులను వాడి మాంసాన్ని కోస్తారు అని చెప్పాలి అని అనుకుంటే బుచ్చర్స్ యూస్ దీస్ క్లీవర్స్ టు చాప్ ద మీట్. బుచర్స్ యూజ్ దీస్ క్లీవర్స్ టు చాప్ ద మీట్. ఈ విధంగా మనము ఎగ్జాంపుల్ని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం కన్సిడర్ చేసినట్లయితే సపోజ్ నేను తెలుగులో చెప్పాలి అని అనుకుంటున్నా,
నాకు ఉల్లిపాయలను ఈ కత్తితో కట్ చేయడం చాలా ఇష్టం అని. దీనిని నేను ఇంగ్లీష్లో ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాను అని అంటే ఐ లవ్ టు కట్ ద ఆనియన్స్ విత్ ఏ క్లీవర్. ఐ లవ్ టు కట్ ద ఆనియన్స్ విత్ ఏ క్లీవర్. ఈ రకంగా మనము క్లీవర్ మీద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేయడం పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇస్ దిస్. చూసారా ఫ్రెండ్స్, దీనిని మనము ఇంగ్లీష్లో ఏమంటాము? దిస్ ఈజ్ వాట్ మై క్వశ్చన్ ఈస్. యాక్చువల్గా మనం దీనిని ఎప్పుడు వాడతాము అని అంటే ఎప్పుడైనా మనము ఒక లిక్విడ్ని ఒక ఫుడ్ ప్రోడక్ట్ నుండి సపరేట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం దీనిని వాడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఫ్రై చేశారని అనుకోండి, ఆ ఫ్రై చేసిన ఫుడ్ ప్రోడక్ట్ని ఈ గిన్నెలో పెట్టేసి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా కూడా కిందికి జారేలాగా చేయడం జరుగుతుంది. సో దీనిని మనము ఇంగ్లీష్లో ఏమంటామో అని మనల్ని మనం క్వశ్చన్ వేసుకుంటే దీనిని మనం ఇంగ్లీష్లో కలాండర్ అని పిలవడం జరుగుతుంది. ఏమని అంటాం ఫ్రెండ్స్ మనం దీనిని? కలాండర్, COLANDER. సో ఈ కలాండర్ మీద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మనం కన్సిడర్ చేసినట్లయితే, సపోజ్ నేను మీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నా, నేను కలాండర్ని యూజ్ చేసి ఎక్సెసివ్ ఆయిల్ని వదిలించుకుంటాను అని. నేను అప్పుడు ఏమని ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేస్తాను ఇంగ్లీష్లో అని అంటే ఐ యూజ్ అ కలాండర్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎక్సెసివ్ ఆయిల్. ఐ యూజ్ అ కలాండర్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎక్సెసివ్ ఆయిల్. ఈ ఎగ్జాంపుల్ని మనము పాస్ట్లో కన్సిడర్ చేసినట్లయితే ఐ యూజ్డ్ అ కలాండర్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎక్సెసివ్ ఆయిల్. అలాగే ఫ్యూచర్లో చెప్పినట్లయితే ఐ విల్ యూజ్ అ కలాండర్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎక్సెసివ్ ఆయిల్. సో యాక్చువల్గా ఈ ప్రోడక్ట్స్ అన్ని నాన్ ఫార్మ్స్ ఫ్రెండ్స్. సో నాన్ ఫార్మ్స్ వచ్చినప్పుడు దీని యూసేజ్నే మనము ఎక్కువగా సెంటెన్సెస్ రూపంలో ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే దిస్ కలాండర్ ఈజ్ మేడ్ ఆఫ్ అల్యూమినియం. ఈ కలాండర్ అల్యూమినియంతో తయారు చేయబడింది. దిస్ కలాండర్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ హోల్స్ ఇన్ ఇట్. ఈ కలాండర్లో చాలా హోల్స్ ఉన్నాయి. దిస్ కలాండర్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండియా. ఈ కలాండర్ని ఇండియాలో చాలా ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వెల్ ఫ్రెండ్స్, మనకి ఏదైనా జ్యూస్ తాగాలనిపించినప్పుడు, అలాగే మనం ఏదైనా స్పైసీగా ఒక చట్నీని తయారు చేయాలి అని అనుకున్నప్పుడు, అలాగే మనం ఏదైనా ఒక హాట్ ఫుడ్ అంటే నాన్ వెజ్ని వండుతున్నాము అని అనుకోండి, దాంట్లో మసాలా వేయాలి అని అనుకున్నప్పుడు మనకు ఫస్ట్ గుర్తుకొచ్చే కిచెన్లో వాడబడే యుటెన్సిల్ ఏంట్రా అని అంటే మిక్సీ కదా ఫ్రెండ్స్. మిక్సీలో జ్యూస్ చేసుకుంటాము, మిక్సీలో చట్నీ చేసుకుంటాము, మిక్సీలో ప్యూరీ చేసుకుంటాము, మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాము. ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని తెలుగులో మాట్లాడడం డైలీ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మిక్సీ అనే వర్డ్ ఇంగ్లీష్లో అంత ప్రాపర్ వర్డ్ కాదు ఫ్రెండ్స్. మనము మిక్సీని ఇంగ్లీష్లో ప్రాపర్గా పిలవాలి అని అంటే మనం దానిని బ్లెండర్ అని పిలవడం జరుగుతుంది. ఏమని అంటాం ఫ్రెండ్స్? దానిని బ్లెండర్, BLENDER. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. BLENDER అంటే లాస్ట్లో వర్డ్లో ఆర్ రావడం జరిగింది. అయితే నేను ప్రొనౌన్స్ చేసేటప్పుడు బ్లెండ్ అని మాత్రమే ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు అని అంటే ఎప్పుడైనా ఒక వర్డ్లో చివర ఓవెల్ తర్వాత ఆర్ వచ్చినట్లయితే దానిని మనం మోస్ట్లీ ప్రొనౌన్స్ చేయకుండా ఉంటాము. అందుకే ఫ్రెండ్స్ మనం దీనిని ఇంగ్లీష్లో బ్లెండర్ అనకుండా బ్లెండర్ అని పిలవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బ్లెండర్ మీద మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని కన్సిడర్ చేసినట్లయితే నేను చట్నీ చేయడానికి బ్లెండర్ని యూజ్ చేస్తాను అని ఇంగ్లీష్లో చెప్పాలి అని అనుకుంటే ఐ యూజ్ అ బ్లెండర్ టు మేక్ చట్నీ, ఐ యూజ్ అ బ్లెండర్ టు మేక్ జ్యూస్, ఐ యూజ్ అ బ్లెండర్ టు మేక్ ప్యూరీ, ఐ యూజ్ అ బ్లెండర్ టు మేక్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కన్సిడర్ చేసినట్లయితే నేను కొత్తగా పెళ్ళైన దంపతులకు ఒక బ్లెండర్ని గిఫ్ట్గా ఇచ్చానని ఇంగ్లీష్లో చెప్పాలి అని అనుకుంటే ఐ గిఫ్టెడ్ ద న్యూలీ వెడ్ కపుల్ ఎ బ్రాండ్ న్యూ బ్లెండర్, ఆర్ ఏ బ్లెండర్ హ్యాస్ బీన్ గిఫ్టెడ్ టు ద న్యూలీ వెడ్ కపుల్ బై మీ. ఈ విధంగా మనము నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని కూడా బ్లెండర్ మీద కన్స్ట్రక్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. మనం రోజు ఇంటిని క్లీన్ చేసుకోవడం అనేది కామన్గా జరిగే పని. అయితే ఇలా క్లీన్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ మనము స్వీపింగ్ చేయడం జరుగుతుంది. స్వీపింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కసువు కొట్టడం. అలా కసువు కొట్టిన తర్వాత కసువు అంతా ఒక కార్నర్లో మనము పేర్చడం జరుగుతుంది. అంటే వి విల్ బి ప్లేసింగ్ ఆల్ ద డర్ట్ అట్ వన్ కార్నర్ ఆఫ్ ఏ హౌస్. అలా కార్నర్లో ప్లేస్ చేసిన డస్ట్ని మనము ఈ విధమైన థింగ్ని యూజ్ చేసి ఎత్తేసి డస్ట్బిన్లో వేయడం జరుగుతుంది. అయితే ఈ థింగ్ని మనము ఇంగ్లీష్లో ఏమంటాము అనేదే నా క్వశ్చన్ ఫ్రెండ్స్. దీనిని మనం ఇంగ్లీష్లో డస్ట్ పాన్ అని పిలవడం జరుగుతుంది. వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? వి కాల్ దిస్ యాజ్ అ డస్ట్ పాన్ ఇన్ ఇంగ్లీష్. ఈ డస్ట్ పాన్ని యూజ్ చేసే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మనం కన్సిడర్ చేసినట్లయితే నేను డస్ట్బిన్లో వేయడానికి ఈ డస్ట్ పాన్ వాడతానని ఇంగ్లీష్లో చెప్పాలి అని అనుకుంటే ఐ యూజ్ అ డస్ట్ పాన్ టు త్రో ద డస్ట్ ఇన్ టు అ డస్ట్బిన్, ఐ యూజ్ అ డస్ట్ పాన్ టు త్రో ద డస్ట్ ఇన్ టు అ డస్ట్బిన్. ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్లు డస్ట్ పాన్ని ప్లాస్టిక్తో చేస్తారు అని అంటే డస్ట్ పాన్స్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, డస్ట్ పాన్స్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్.
సో ఈ ఎగ్జాంపుల్ని మనము ఫ్యూచర్లో ఫ్రేమ్ చేసినట్లయితే డస్ట్ ప్యాన్స్ విల్ బి మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, డస్ట్ ప్యాన్స్ విల్ బి మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. అదే పాస్ట్లో చెప్పినట్లయితే డస్ట్ ప్యాన్స్ వర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, డస్ట్ ప్యాన్స్ వర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని డస్ట్ ప్యాన్ మీద కన్సిడర్ చేయొచ్చు ఆన్ ఇట్స్ డిస్క్రిప్షన్. ఫ్రెండ్స్, ఇదండి మరి మన ఇవాల్టి వీడియో. చాలా ఎక్సైటింగ్గా ఉందని హోప్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు రెగ్యులర్గా వాడే వర్డ్స్ని కొన్ని నేను ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఇంకా అప్లోడ్ చేయబోయే ఎక్స్క్లూజివ్ కంటెంట్ని ప్రతిదీ మిస్ కాకుండా చూడాలి అని అనుకుంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే మీకు ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. Well guys, this is Nagendra signing off for today and see you later in another exciting video. Until then, keep supporting and stay connected. Thank you guys.